వెల్కమ్ టు బాక్స్ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అయితే ఈరోజు థంబ్నెయిల్ చూస్తారు కదా, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన రెసిపీ ఏంటో. సో అదనమాట. సో ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బాటిల్ గార్డ్. తెలుసు బాటిల్ గార్డ్ అదే కన్నా బాటిల్ గార్డ్. బాటిల్ గార్డ్ అండి, బాటిల్ గార్డ్ అంటే తెలియదా? లేకపోతే తెలియదని చెప్పరా? ఎవరు? ఏమండి, మీకు నిజంగానే బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలీదా? లేదు బుజ్జి, అదేంటో నాకు తెలుసు. బాటిల్ గార్డ్ ఇదే నేను అడిగిన సొరకాయ. బుజ్జి, ఇది బాటిల్ గార్డ్, ఇది బాటిల్ గార్డ్. అవునరా, నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ, మాలాంటి ఎలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్. ఇది సో అదనమాట మనకు కావాల్సిన సొరకాయ, ఆనపకాయ, బాటిల్ గార్డ్. సో అది మన మెయిన్ ఇంగ్రీడియంట్. రెసిపీలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. సో ఈరోజు మన రెసిపీ ఆనపకాయ నువ్వు పొడి అనమాట. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఇందులో మనకి విటమిన్ బి, సి, ఫైబర్, ఐరన్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆనపకాయ బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఈ ఆనపకాయ జ్యూస్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. ఆనపకాయ ఇలా దొరుకుతుందండి, చూసారా? ఆ దగ్గర 1 kg ఆనపకాయ మాకు 47 రూపీస్ పడింది అనమాట ఇండియన్ కరెన్సీలో. సో సైజ్ కూడా చూసారు కదా, మనకి ఇంత అవసరం లేదు, ఈ మాత్రం సరిపోతుంది అనమాట. సో ఇది పీల్ చేసి చాప్ చేసేసుకోవాలి. అండ్ పోపులకి డిఫాల్ట్గా ఆనియన్స్ అండ్ పోపులు కావాలి కదా, సో ఆనియన్ కూడా చాప్ చేసి ఉంచేసుకున్నాను. నేను పోపులు రెడీ చేసేసుకుంటున్నాను. సో నేను ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. నేను ఇందులో దగ్గర ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. నేను కారం కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఈ కర్రీ మాకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం. మీరు స్పైస్ లెవెల్ మీది చూసుకొని వేసుకోండి. మా కరివేపాకు అలా ప్యాకెట్స్లో దొరుకుతుంది. ఇలాగ నేను కరివేపాకు వేసుకున్నాను. అండ్ వెల్లుల్లి నేను 4 తీసుకున్నాను అనమాట, 4 రెమ్మలు తీసుకున్నాను. అవి కూడా కొంచెం స్మాష్ చేసి పోపుల్లోకి వేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్యాన్ ఆన్ చేసి వేడి అవ్వడానికి ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇందులో మనం పోపులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ మనం ఇక్కడ కోసి వేయించుకున్నాం కదా రెడీగా, అవన్నీ కూడా వేసేసాను అనమాట ఇందులో. అయ్యయ్యో, వెల్లుల్లి వేయలేనట్టున్నానే. కమాన్, వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఎస్, వెల్లుల్లి కూడా వేసేద్దాం. సో ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇవి కొంచెం లైట్ పింక్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు మనం అందులో మెయిన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఫస్టే వేసేసుకున్నాం కాబట్టి అవి వేగిపోయాయి. ఆ తర్వాత ఇలా ఎండుమిర్చి ఉంది కదా, అది కొంచెం వేగింది అని మనం చూసుకున్నాక మనం ఆనపకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకున్నాం అనమాట. సో చాలామంది ఏంటంటే ఆనపకాయ బాయిల్ చేసేసుకుంటారు, ముందు కుక్కర్ పెట్టేసుకుంటారు, లేదంటే నార్మల్గా బాయిల్ ఉంటారు అనమాట ఈ రెసిపీకి. కానీ నేను ఈ ప్రాసెస్లోనే ఇంకా బాయిల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇందులోనే చేసేసుకుంటాను అనమాట. కొంచెం మధ్యలో చేసి కొంచెం వాటర్ వేస్తాను, కొంచెం వేగిన తర్వాత అలా చేసుకుంటాను. నేను ఇంకా బాయిల్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ చేయడం అలా చేయను. అయితే ఇందులో సాల్ట్ కూడా వేసేసాను కొంచెం మగ్గుతుందని చెప్పేసి. సో ఇది ఇలా అవుతున్నప్పుడు మనం నువ్వు పొడి రెడీ చేసేసుకుందాం. సో ఇంకో చిన్న పాన్ తీసుకొని అందులో నేను 2 బిగ్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట నువ్వులు. టేబుల్ స్పూన్స్ అనమాట, 2 బిగ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ నువ్వులు. చూసారా, నేను ఎండుమిర్చి ఎక్కువే వేశాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి. నా కూర చాలా స్పైసీగా ఉంది. మీరు నువ్వు పొడిలోని ఎండుమిర్చి వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పోపుల్లో వేస్తాం కదా. నేను ఈ నువ్వు పొడి ఉంచేద్దాం అనుకుంటున్నాను అనమాట పక్కన. సో కొంచెం వేసుకున్నాను అనమాట, అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని. సో ఇందులో నేను దగ్గర 6-7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను అనమాట. ఇది హోల్ జీడిపప్పు, స్ప్లిట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందని చెప్పి స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల కలర్ మారుతుంది, జీడిపప్పు కలర్ మారుతుంది, ఫ్రై అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అవి కొంచెం ఇలా ఫ్లఫీగా కనిపిస్తున్నాయి కదా, అలా అయిపోతాయి అనమాట. సో ఇది ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం చల్లారడానికి. దీని సంగతి చూద్దాం. సో సాల్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చాం కదా, ఇప్పుడు దగ్గర నేను 1/2 గ్లాస్ కూడా కంప్లీట్గా లేదు, నీళ్ళు వేసుకున్నాను అనమాట. నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాం అనమాట. పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది కదా, సాఫ్ట్ అవుతాయి అన్నమాట పీసెస్. సో ఇది పెట్టేసుకొని ఒక దగ్గర 10 minutes అలా ఉడుకుతాయి అన్నమాట. ఇక్కడ మనం నువ్వులు వేగించి ఉంచుకున్నాం కదా, అవి కొంచెం చల్లారాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఎస్,
నేను ఇందులో నువ్వు పొడిలో చూసారు కదా, జనరల్గా నువ్వు పొడిలోని ఇలానే చేస్తారు, ఓన్లీ నువ్వులే వేస్తారు ఎండుమిర్చి. కానీ నేను ఇక్కడ జీడిపప్పు కూడా తీసుకున్నాను. నాకు టేస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది, నాకు నచ్చింది. ఇలాగా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను అనమాట. సో మన నువ్వు పొడి రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా ఇందులో కొంచెం ఆల్మోస్ట్ ఉడికిందనమాట, సాఫ్ట్ అయిపోయే పీసెస్. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను నేను కలర్ గురించి, ఎందుకంటే మనం ఎలాగో డ్రై చిల్లీ పౌడర్ ఏం వేయం కదా. సో పసుపు వేసుకున్నాను అనమాట. అన్ని ఫ్రై కర్రీస్లో నేనైతే పసుపు వాడతాను. కొంచెం పసుపు వేసాక చూడండి, ఇప్పుడు సాఫ్ట్ అయిపోయి వాటర్ కూడా అయిపోయింది చూసారా. సో ఇలా స్మాష్ చేసి చూస్తుంటే స్మాష్ అవుతున్నాయి అనమాట, సాఫ్ట్ అయిపోయే పీసెస్. సో ఇప్పుడు మనం ఇలాగా ఉంచి ఇందులో నేను దగ్గర టూ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. నాట్ టేబుల్ స్పూన్స్, నార్మల్ మీడియం స్పూన్స్ ఉంటాయి కదా, మీడియం సైజ్వి. ఆ మీడియం సైజ్ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ నువ్వు పొడి వేసుకున్నాను అనమాట. మనం చేసి ఉంచుకుని నువ్వు పొడి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకున్నాను ఒక 3 minutes అవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆ నువ్వు పొడి అంతా ఎగిపోయింది. దీనికి ఆనపకాయకి కొంచెం ఎక్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి కొంచెం వేయించడం. చూసారా, ఆల్రెడీ మనకి కింద తగులుతుంది, ఆయిల్ అది కూడా కనిపిస్తుంది. సో ఇంకొకసారి ఇంకో 1 minute అలా ఉంచేసి ఆపేయడం అనమాట. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ రెసిపీ మీద అయిన తర్వాత కూడా కొంచెం నువ్వు పొడి వేసుకున్నాను అనమాట. నాకు నువ్వు పొడి చాలా యమ్మీగా ఉంటుంది. రెసిపీ అయితే చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. చేయండి, చేసిన తర్వాత కమెంట్లో చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.